బాబ్రే. అరే సిగ్నల్ పడి అందరాగితే గింత ఓపిక లేకుండా పోతుందిలా 2 నిమిషాలు ఆగలేకపోతున్నారు. రుయ్యమని రువ్వడి మీద బండ్లు వేసుకొని ఉరుకుడే, సిగ్నల్ జంపు చేసుడే. గిట్లా బండ్లు నడిపేతోళ్ళ జోరు మామూలుగా లేదులా. కానీ గా జోరు ఇప్పుడు జేబులకు షిల్లులు పడుతున్నది. చెప్పేటోడికి ఈనేటోడు లోకు అన్నట్టు పోలీసులు మొత్తుకుంటున్నా మనోళ్లకు చెవు మీద పేను వారినట్టు సుతలేదుల్లో. ఇక పోయినేడాది చూస్తే 111 కోట్లు ఉండేనటనుల్లా. ఇక గీసారి లెక్క చూస్తే అబ్బో ఏకంగా 239 కోట్ల రూపాయల జరిమానాలట. అంటే డబల్ కంటే ఎక్కువే అన్నమాట. అమ్మ పెట్టదు అడుక్క తిననీయదన్నట్టు సిగ్నల్ దగ్గర ఆగరు, హెల్మెట్ పెట్టరు. తీరా శిలాన్ పడితేనేమో ఫోటో కొట్టిండు ఈ పాడుగాను శిలాన్ కూడా వేసిండ్రు అని అంటారు. ఏం తక్కువ 36 లక్షల బండ్లకు పోలీసు వాళ్ళు ఫోటోలు కొట్టి ఇంటికి రసీదులు పంపిరట. అన్నిటికంటే ఎక్కువ గిన్లా రాంగ్ రూట్ డ్రైవింగ్ లేనటనుల్లా. చక్కని మార్గం ఉండంగా సంకల పిల్లగాన్ని పెట్టుకొని అడింబాట పట్టినట్టుగా యూటర్న్ దర్నక పోయినాక జల్దిన ఉరకాలనని ఎదురుంగొచ్చే బండ్ల మీదకి దూసుకపోతున్నారు. కథ సల్లగుండా ఏ మురుకులాటరా నాయన. మరి గీ ఆత్రం చేయబట్టి జేబురు కాలు అవుతున్నాయి, పానం మీదకి తెచ్చుకోబట్టిరి. పోలీసులు సుధా ఏం చేస్తారు చెప్పుండ్రి. కుండలు చేసేటోడు ఒక్కడైతే పలగొట్టేటోడు 10 మంది అన్నట్టు జనం పెరిగిండ్రు కానీ ట్రాఫిక్ కంట్రోల్ చేసేటోళ్ళు తక్కువయ్యిండ్రు. అందు గురించే ఇప్పుడు ప్రైవేటు మార్షల్స్ ని రంగంలోకి దింపిండ్రట. ఇక చూసుకోండి మరి. అందుకే అంటున్నా, గోడ మీది పిల్లి ఎటు దుంకితే అటు లాభం అన్నట్టు కాకుండా రూల్స్ పాటిస్తేనే సేఫ్. లేకుంటే కొత్త ఏడాదిలో మీ జేబులకు శలాన్ల శిల్లులు పక్కా భద్రంగా నడుపుండ్రి మరి.